జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో అన్నీ కూడా కొత్త మోడల్స్, కొత్త డిజైన్స్తో ఉన్నవి, ఇప్పటి వరకు వీడియోలో పెట్టనివి చాలా కొత్త మోడల్స్ కూడా వచ్చి ఉన్నాయండి. వాటన్నిటిని చూద్దాము. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనకి ప్రీవియస్ వీడియోస్లో పెద్ద పెద్ద ఐటమ్స్, కృష్ణ, రాధాకృష్ణలు, కృష్ణుడు అలాంటివి, దీపలక్ష్ములు ఇవన్నీ కూడా ఉన్నాయండి. కల్పవృక్షాలు కూడా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. లక్ష్మీదేవి, సరస్వతులు ఇవన్నీ కూడా ఉన్నాయండి. పెద్ద సైజెస్లో 12 ఇంచ్, 14 ఇంచ్లో, అలాగే మనకి 36 ఇంచెస్ వరకు కూడా దీపలక్ష్ములు అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే కొన్ని మేము ఆర్డర్ చేసి కూడా ప్రీ ఆర్డర్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే సపరేట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. మొదటిగా అయితే ఇది ఉద్ధరణి అండి. ఉద్ధరణి 6 ఇంచెస్ లెంగ్త్లో వచ్చిందనమాట. ఇది సూపర్ ఫైన్ క్వాలిటీలో వచ్చింది. చాలా డిఫరెంట్గా వచ్చిందండి. ఎంత బాగుందో. ఇక్కడంతా కూడా నాగపడిగతోనూ అట్లాగా వచ్చిందనమాట. చాలా ఎల్లో యాంటిక్లో వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్. అట్లాగే ఇది ఉద్ధరణి లాగా కాదండి, మనకి హారతి, కర్పూర హారతి లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో కర్పూర హారతి ఇచ్చినా కూడా చాలా చక్కగా ఉంటుందండి. మనము చేతులు కాలడము అట్లాంటివన్నీ ఉండదు. చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఇవన్నీ కూడా ప్యూర్ బ్రాస్ అన్నమాట. ఇందులో ఎక్కడా కూడా మీరు కల్తీగా ఐరన్తో ఉన్నవి అటువంటివి అయితే మన దగ్గర లేవండి. పొరపాటును పడవద్దు. ఏదన్నా మ్యాగ్నెటిక్ ఇది ఉంది అంటే కొంచెము మనము ఒక ఆలోచన పెట్టుకోవాలండి. మన ఇక్కడ ఫిజిక్స్ పాఠాలు చెప్పాల్సి వస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఇంట్లో మేము పంచలోహ విగ్రహాలు, మా పెరుమాళ్ళని మీరు చాలా షార్ట్స్లో అది చూసుంటారు కదా, వాటిని కొత్తగా తీసుకొచ్చినప్పుడు మనము ధాన్యాదివాసం చేస్తాము. వాటన్నిటికీ కూడా బియ్యం అంతా కూడా చక్కగా అతుక్కొని బయటికి రావు. అలా అని చెప్పి బియ్యంలో మనము మ్యాగ్నెట్ ఉందనుకో, అలా ఎలాగా చెప్పండి. అలాగా కొన్నిటికి మా అయస్కాంత శక్తి కలిగి ఉంటుంది కదా, అది కూడా ఆలోచించాలండి. వీటిలో అయితే మాత్రం మన దగ్గర అన్నీ కూడా ప్యూర్ ఐటమేనండి. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐరన్ వస్తువులు కానే కాదు. ఇది చూడండి, వాల్ హ్యాంగింగ్ మనకి ఒక చాటలో గణేష్ ఫేస్ వచ్చినట్లు వచ్చిందనమాట. వెనుక తడికలాగా అలాగా వచ్చింది. చాలా బాగుందనమాట. ఇది గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంటాయండి. ఇవన్నీ పీసెస్ ఎంత సాలిడ్ ఉన్నాయో. చాలా వెయిట్ కూడా 250 గ్రామ్స్ ఉందన్నమాట. వాల్ డెకర్ చాలా బాగుంది. డోర్కి కానివ్వండి, పూజా మందిరానికి కానివ్వండి, అలా కూడా పెట్టుకోవచ్చు. చిన్న పిల్లలకి రూమ్లో కానీ అలాగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదు మనకి కార్కి ఇక్కడ హ్యాంగ్ చేయడానికి వస్తుందండి. థ్రెడ్తో పెట్టుకున్నా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 560 రూపీస్ పడుతుందండి. ఈచ్ పీస్ 560 రూపీస్ పడుతుంది. గిఫ్టింగ్కి కానీ చిన్న కొంచెం బడ్జెట్లో ఇవ్వాలి అనుకుంటే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. నెక్స్ట్ సురభి కామధేను అండి. ఈ సురభి కామధేనువు దూడతో పాటుగా వచ్చిందనమాట. ఇంత చిన్న సైజులో మనకి ప్రీమియం బ్రాస్ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలో, ఇంకా కూడా సుపీరియర్ క్వాలిటీ అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా అంటే చాలా బాగుంది. చాలా నీట్ వర్క్, కార్వింగ్ కానివ్వండి, ఇది కానివ్వండి, చాలా బాగా వచ్చిందనమాట. రెక్కలు కానీ, జడ కానివ్వండి, ఎంత కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి. అంటే చాలామంది దూడ లేకుండా సురభి కాదు, దూడతో కావాలని అడుగుతూ ఉన్నారనమాట. అలాంటి వాళ్ళు ఇది తీసుకోవచ్చు. చాలా నీట్గా ఉందన్నమాట. కొత్త మోడల్ అండి ఇదైతే మాత్రం. బేస్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. 2.5 ఇంచ్ హైట్లో వస్తుంది అనమాట. ఇక్కడ వరకు చూస్తే 2.5 ఇంచ్ హైట్లో ఉంది. ఇప్పుడైతే పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి, తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ ఏకముఖ దీపం అండి. ఇది వచ్చేసి కొంచెం థిక్నెస్ అది ఉంది, హెవీ షీట్లోనే వస్తుంది అనమాట. ఇది హైట్ వచ్చేసి 2 ఇంచ్ ఉంటుందండి, లెంగ్త్ వచ్చేసి 2.5 ఇంచ్ ఉంటుంది. బౌల్ కూడా మనకి ఆయిల్ బాగానే పడుతుందండి. 3/4 ఇంచ్ వరకు మనకి ఇది ఉందన్నమాట.
డెప్త్ ఉంది 3/4 ఇంచ్ వరకు. మోర్ దాన్ 15 ml అయితే ఆయిల్ పడుతుంది. కొంచెం తక్కువ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. అలాగే మనకి ప్లెయిన్ అన్నమాట. ఇది మీకు చుట్టూత ఏమీ మనకి ఎటువంటి ముఖాలు అవి లేకుండా చిన్నగా స్టాండ్తో లాగా వచ్చిందనమాట. ఇది 1 ఇంచ్ అలాగా 1.5 ఇంచ్ వరకు వస్తుందండి. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. తక్కువ ఆయిల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి. 1.5 ఇంచ్ కూడా లేదు డయామీటరు. డెప్త్ కూడా తక్కువ ఉంది. ఇది దీపం లాగానే కాదండి, ధూప్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ధూప్ స్టిక్ పెట్టుకున్నా కూడా మంచిగా వెళ్తుంది. కొంచెం లెస్సర్ వెయిట్లోనే ఉన్నాయి ఇవి. అంటే తక్కువ ప్రైజు, లెస్సర్ వెయిట్, ఆయిల్ తక్కువ పడాలి అని అనుకుంటే ఇవి తీసుకోవచ్చు అనమాట. చూడండి దీపం కూడా ఎలా వచ్చిందో. ఇప్పుడు చూడండి కల్పవృక్షాల్లో కొంచెం కొత్త మోడల్స్ వచ్చాయి. ఎంత బాగున్నాయంటే అంత మంచిగా వచ్చాయండి. ఇప్పుడు ఆ కల్పవృక్షము, కృష్ణస్వామి, బుద్ధ, ఆ ఎలిఫెంట్తో వచ్చిన దీపము ఎంత అందంగా కనిపిస్తుందో కదా. చూడండి ఈ బుద్ధ వచ్చేసి ఇది కూడా లైట్ వెయిట్ సిల్వర్ రిప్లికాలోనే వచ్చిందనమాట. 2 ఇంచ్ హైట్లో ఉన్నారు. 2 అంటే 2 ఇంచ్ అక్షయ పాత్రతో ఉన్నారనమాట బుద్ధ. బేస్ కూడా చూడండి మంచిగా మనకి ప్రీమియం బ్రాస్లో సూపర్ ఫైన్ క్వాలిటీలో వచ్చే డిజైనింగ్ ఏమైతే ఉందో అదే వచ్చిందనమాట. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి, మంచిగా వచ్చాయి. 2 ఇంచ్ హైట్లోనే ఉన్నారనమాట. టేబుల్ టాప్ కానివ్వండి, కార్లో కానీ, డెస్క్ టాప్, ల్యాప్టాప్స్ దగ్గర పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ అనమాట. ఇవన్నీ ప్రీమియం బ్రాస్లో వచ్చాయి. 3D మోడ్లోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ ఎలిఫెంట్ తో పాటుగా వచ్చిన దీపం అండి. మన స్వస్తిక్ దీపాల్లో ఎలాగైతే వచ్చిందో బౌలు, సేమ్ అదే బౌల్ వస్తుంది. అదే ఫినిషింగ్ కూడా ఉందండి. చాలా నీట్గా ఉంది. మొత్తం హైట్ వచ్చేసి 2.5 ఇంచ్ ఉంటుంది. ఎలిఫెంట్ దీపంతో కలిపి 2.5 ఇంచ్ హైట్ వస్తుంది. అలాగే లెంగ్త్ వచ్చేసి మనకి 3.5 4 ఇంచ్ వరకు వస్తుంది అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి. ఇవి పసుపు కుంకాలు పెట్టుకున్నా, లేకపోతే ఏమన్నా డెకార్ చేసి పెట్టుకున్నా కూడా అమ్మవారి ముందు చాలా బాగా వస్తాయండి. దీపం అనే కాదు, ఎంత నీట్గా ఉందో చూడండి. నెక్స్ట్ కల్పవృక్షం అండి. ఇది వచ్చేసి 11 ఇంచ్ హైట్లో ఉన్న కల్పవృక్షము. చూడండి రాధాకృష్ణ ఆ కల్పవృక్షంతో పాటు అలా ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. నాకైతే పిచ్చగా నచ్చేసిందండి. కల్పవృక్షం కూడా చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉందండి. ఎంత బాగా వచ్చిందో. లెంగ్త్ వచ్చేసి 13 ఇంచ్ వరకు, 12.5 నుంచి 13 ఇంచ్ మధ్యలో వస్తుందండి. పిట్టల్ కానివ్వండి, ఇక్కడ పికాక్ కానివ్వండి, బేస్ కానివ్వండి, చూడండి బేస్ కూడా ఎంత మంచిగా సాలిడ్ వచ్చింది. వెయిట్ కూడా మనకి 1.7 kg వరకు వస్తుందండి. ఆ కల్పవృక్షము వెయిట్ వచ్చేసి 1.7 kg. టేబుల్ టాప్గా బాగా పనికొస్తుంది. ఆఫీసెస్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో కానీ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఈ కల్పవృక్షమే కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ మోడల్స్లో కూడా వచ్చున్నాయండి. లాస్ట్ టైం పెట్టి ఉన్నాను. కొంచెము అంటే ఫ్లవర్స్ అలాగ వచ్చినాయి. ముందు క్యాండిల్ హోల్డ్ చేయడానికి అవి వచ్చినవి ఉన్నాయి. మనకి అవే కాకుండా ఇంకా డిఫరెంట్ మోడల్ వచ్చిందనమాట. మంచిగా ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి ఐటమ్స్ వచ్చాయండి. మీరు కల్పవృక్షాల్లో మోడల్స్ కావాలనుకుంటే కనుక మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి. నెక్స్ట్ 7.25 ఇంచ్ హైట్లో ఉన్న రాధాకృష్ణ అండి. ఇవైతే కనుక చాలా అంటే చాలా కొత్త మోడల్స్, కొత్త పీసులు అండి. అసలు ఇంతవరకు మీకు మార్కెట్లో కూడా చూసి ఉండకపోవచ్చు. ఈ మోడల్లో, ఈ టైపు, ఈ క్వాలిటీ ఆఫ్ బ్రాస్లో చాలా అంటే చాలా బాగున్నారు. చూడండి కృష్ణస్వామి ఆ వస్త్రాలు కానివ్వండి, బేస్ కానివ్వండి, ఆయన పాదాలు, ఆయన శ్రీకృష్ణ చరణాలు ఎంత బాగా అనిపిస్తున్నాయో, ఎంత మంచిగా ఉన్నారో చూడండి స్వామివారు. చాలా అంటే చాలా ముగ్ధ మనోహరంగా ఉన్నారు. బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగా వచ్చాయండి. ఇది సెట్ అన్నమాట. రాధమ్మ కూడా చూడండి. నార్మల్గా ఆవిడ కూడా స్వామివారిని వైపు తిప్పి ఏదో వయ్యారంగా ఉంటారు, కానీ ఇక్కడ మనకి అభయముద్రతోనే ఉన్నారనమాట. ఆవిడ కూడా చక్కగా లోటస్ పట్టుకొని ఉన్నారు. చాలా డిఫరెంట్గా వచ్చింది. బేస్ కూడా చూడండి, అమ్మవారి పాదాలు కానివ్వండి, చూడండి అమ్మవారు కూడా ఎంత మంచిగా ఉన్నారో.
చాలా చక్కగా చబ్బీగా నవ్వుతూ ఎంత బాగా అనిపిస్తున్నారో. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఆ వస్త్రాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. నచ్చిన వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మేము స్టాక్ రాగానే తీస్తున్నాను. చాలా నచ్చాయి. నెక్స్ట్ చౌకీలో ఇది ఒక మోడల్ అండి. 4 ఇంచ్ డయామీటర్, 4 ఇంచ్ స్క్వేర్లో వస్తుంది. పైన వచ్చేసి 3.25 ఇంచ్ వరకు ఉందన్నమాట. ఇక్కడ బేస్ పీఠం పైన వచ్చేసి 3.25 ఉంది. ఈ వర్క్ చూడండి, ఫ్లవర్ డిజైనింగ్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగా వచ్చిందనమాట. బ్లాక్ యాంటిక్లోనే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. కొత్త మోడల్ అన్నమాట. ఎంత నీట్గా ఉందో చూడండి. హైట్ వచ్చేసి 1/2 ఇంచ్ వరకు అలా వస్తుంది. 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఉంటుంది. తొందరగా గ్రాప్ చేసుకోండి. వెయిట్ కూడా మనకి ఒక్కొక్కటి 400 గ్రామ్స్ దాకా అట్లాగా వస్తుంది అనమాట. చాలా సాలిడ్ ఉందండి, చాలా బాగుంది. చూడండి ఎంత మంచిగా ఎంత బాగా వచ్చిందో. అలాగే ఆ పీఠం మీదకి మనకి సరస్వతి అమ్మవారండి 3D మోడ్లో వచ్చారు. 5 ఇంచ్ హైట్లో ఉన్నారనమాట. సిల్వర్ రిప్లికా ఎంత బాగా ఉన్నారో చూడండి. అమ్మవారు వీణాపాణి అయి ఉంది. ఇది లెంగ్త్ మనకి విడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్ వరకు ఉందండి. హైట్ ఏమో 5 ఇంచ్లో ఉన్నారు. ఎంత మంచిగా ఉన్నారో చూడండి. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. వస్త్రాలు కానివ్వండి, డీటెయిలింగ్, వీణ కానివ్వండి, ఇదంతా కూడా అమ్మవారి పాదాలు ఎంత బాగా ఉన్నాయో. చక్కగా వస్త్రాలు కానివ్వండి, ఆవిడ వడ్రాణం కానివ్వండి, చేతిలో పుస్తకాలు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. ఎంత అందంగా ఉందో. బ్యాక్ సైడ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఆ పీఠానికి ఆ అమ్మవారు అక్కడ దానికి సరిపోయారు చూడండి. చాలా బాగా ఉంది. నెక్స్ట్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉన్నాయంటే అంత ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఈ పీకాక్, పురివిప్పిన పీకాక్తో ఇది 7 wickతో వచ్చిన దీపం అండి. దీపం హైట్ వచ్చేసి మనకి 8 ఇంచ్ వరకు ఉంది. ఈ దీపం హైట్ వచ్చేసి 8 ఇంచ్ వరకు ఉంది. మనకి బేస్ కానివ్వండి, ఇదంతా కూడా చూడండి డీటెయిలింగ్ ఎంత బాగా వచ్చిందో. బ్లాక్ యాంటిక్లోనే వచ్చిందనమాట. బౌలు ఇది ఇక్కడ వరకు డిటాచ్ చేయడానికి వస్తుంది. బేస్ కానివ్వండి, ఇదంతా డిటాచ్ చేయడానికి వస్తుంది. పీకాక్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. పురివిప్పి నెమలి కన్నులు కానివ్వండి, ఇవంతా కూడా చాలా బాగా వచ్చింది. ఎంత నీట్గా ఉందో. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎక్సలెంట్ పీస్ అన్నమాట. బ్యాక్ సైడ్ చూడండి. ఇంతకుముందు మనకి అసలు ఈ వెయిట్లో దీంట్లో ఇంతవరకు ఒక్క పీస్ కూడా రాలేదు. ఈ బర్డ్ దీపాల్లో ఇంత అందంగా ఎంత మంచిగా 7 ముఖాలతో వచ్చింది కదా. ఇక్కడ ఆయిల్ కూడా, బౌల్లో ఆయిల్ కూడా పడుతుందండి బాగా. చాలా వెడల్పే ఉంది. మనకి 4 ఇంచ్ కన్నా కూడా ఎక్కువ వెడల్పు వస్తుంది. ఇది హైట్ వెయిట్ కూడా మనకి 1.8 kg నుంచి 1.9 kg మధ్యలో వస్తుంది అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉందో. మనము 7 ఒత్తులు వేసుకొని పెట్టుకున్నా కూడా అండి, దీపం అయితే నియర్లీ మనకి 2 to 2.5 hours ఈజీగా వెలుగుతుంది. అంటే ఏదన్నా ప్రత్యేకంగా దీపాలు అంటే 7 ఒత్తులతో కావాలి అని అడిగి ఉన్నారండి. మన దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్, ఇట్లాంటి క్వాలిటీలో, ఇట్లాంటి మంచి మంచి డెకోర్ పీసెస్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. మీరు చూడండి దీపం కూడా ఎంత అందంగా అనిపిస్తుందో. ఇది సూపర్ ఫైన్ క్వాలిటీలో కూడా సూపర్ ఫైన్ ఫినిషింగ్తోనే వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఈ దీపాలు చూడండి 10.5 ఇంచ్ హైట్లో వచ్చిందనమాట. చాలా హెవీగా థిక్గా వచ్చాయండి. చాలా అంటే చాలా డీటెయిలింగ్ పీకాక్తో వచ్చాయి. మనకి బౌల్ డయామీటర్ వచ్చేసి 4 ఇంచ్ వరకు ఉందండి. ఆయిల్ కూడా పడుతుంది కొంచెము. చూడండి డెప్త్ కూడా ఉందన్నమాట. 5 wickతో వచ్చింది. ఇది షీట్, ఇదంతా షీట్లో ఎంబోజ్ అయ్యి చక్కగా వచ్చిందండి. వెయిట్ చాలా సాలిడ్ ఉంది. సాలిడ్ అంటే సాలిడ్ ఉంది. చాలా వెయిట్ ఉన్నాయండి. దీపాలు అయితే మాత్రం చాలా వెయిట్ ఉన్నాయి. మీరు క్వాలిటీ కూడా చూడండి, ప్రైస్ మాత్రమే కంపేర్ చేయకండి. క్వాలిటీ, ఫినిషింగ్, వెయిట్ కంపేర్ చేసుకోండి ఫస్ట్. అలాగే ఇది ఒక్కొక్క దీపం వచ్చేసి మనకి 2180 రూపీస్ పడుతుందండి. ఒక్క దీపం వచ్చేసి ఈ దీపాలు 2180 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ 5.5 ఇంచ్ హైట్లో ఉన్న దీపలక్ష్మి అండి. ఎంత నీట్గా వచ్చిందో. ఇది కూడా ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. చిన్నగా
కావాలి అనుకునే వాళ్ళకి ఇవి బాగా పనికొస్తాయండి. చిన్న చిన్న పూజా మందిరంలో కానివ్వండి, ఏదన్నా వ్రతాలప్పుడు కానివ్వండి, ఇలా సైడ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. మనకి దీపం అయితే ఎక్కువ పెట్టడానికి ఉండదు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, మీరు అలా దీపాలు పెడతాము ఎక్కువ టైం వెలుగుతుంది అనుకోవడానికి లేదనమాట. డెకార్గా స్వాగత లక్ష్ములు కదా, చాలా బాగుంటుందండి. ఎంత నీట్గా ఉన్నాయో. అట్లానే ఇందులోనే 8.2 ఇంచు 9.2 ఇంచ్ హైట్లో ఉన్న దీప లక్ష్ములు కూడా ఉన్నాయి. వాటి కోసం కూడా మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. చాలా అంటే చాలా సాలిడ్ ఉన్నాయి, చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇవి చాలా సాలిడ్ ఉన్నాయండి. క్వాలిటీ కూడా మనకి సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తాయి. సూపర్ ఫైన్ ఫినిషింగ్తోనే ఉన్నాయన్నమాట. చాలా సాలిడ్ ఉన్నాయండి. ఇది ఈచ్ పీస్ వచ్చేసి మనకి 1350 రూపీస్ పడుతుంది. ఒకటి 1350 రూపీస్ పడుతుంది ఈచ్ పీస్. నెక్స్ట్ లైట్ వెయిట్లో మనకి ట్రీతో కల్పవృక్షంతో ఉన్న బుద్ధ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా అందంగా ఉంది. 6 ఇంచ్ హైట్లో ఉందన్నమాట. ఇది 3D మోడ్లో వచ్చింది. బుద్ధ ఫేస్ కానివ్వండి, బేస్ కానివ్వండి, చూడండి ఎంత నీట్గా ఉందో. వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. బేస్ అయితే డీటెయిలింగ్ కానివ్వండి, బుద్ధ ఫేస్ కానివ్వండి, ట్రీ కానివ్వండి, ట్రీ మీద ఉన్న పిట్టలు కూడా ఎంత నీట్గా వచ్చాయో చూడండి. చాలా బాగా వచ్చిందండి. ఇవి ఇట్లాంటివన్నీ గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంటాయండి. మనకి ఆఫీసెస్ అనే కాదండి, గృహప్రవేశాలకి కానివ్వండి, అలా కూడా గిఫ్టింగ్కి చాలా బాగుంటాయి. శాంతికి చిహ్నంగా చెప్తారు కదా. చూసారు కదండి ఎంత మంచి మంచి వస్తువులు ఇవన్నీ ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.